క్రెడిట్ కార్డ్ దీన్ని సరిగ్గా యూజ్ చేయడం వస్తే ఇది చాలా మంచి లోన్. అదే ఈ క్రెడిట్ కార్డ్ని సరిగ్గా యూజ్ చేయడం రాకపోతే దీనంత చెడ్డ లోన్ ఇంకొకటి లేదు. సో చాలామంది కామెంట్స్లో మేము సరిగ్గా యూజ్ చేసుకుంటాం, లిమిట్లో 30% కంటే తక్కువే ప్రతి మంత్ యూజ్ చేస్తాం, అవుట్ స్టాండింగ్ని ఆన్ టైంలో కడతాం, సో మాకు బెస్ట్ అయిన లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకనే ఈ వీడియోలో టాప్ 5 లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్తా. ఇవి ఓన్లీ లైఫ్ టైం ఫ్రీయే కాదు, ఈ కార్డులు మంచిగా ఆఫర్లు క్యాష్ బ్యాక్లు మనకైతే ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో మనకి చాలా అంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. ఈ కార్డ్స్ ఏంటో అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు లైఫ్ టైం ఫ్రీ అంటే ఈ కార్డ్స్కి ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు. అంటే స్టార్టింగ్లో మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎటువంటి యాన్యువల్ ఫీజు ఉండదు. అంటే ప్రతి కార్డుకి మనమైతే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టాలి. కానీ ఈ కార్డ్స్కి ₹1 కూడా మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీజు అన్నది మినిమం, నేను చెప్తుంది మినిమం చూసుకున్నట్లయితే 499 ప్లస్ GST. అదేవిధంగా యాన్యువల్ ఫీజు 499 ప్లస్ GST ఉంటుంది. కొన్ని కార్డ్స్కి 5,999, అదేవిధంగా 7,999 ఈ విధంగా కూడా ఉంటుంది. ఈ డబ్బు మనకైతే ఆదా. దాంతోపాటు ఆఫర్లు క్యాష్ బ్యాక్లు చెప్తా. సో ఫస్ట్ వన్ IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్. అదేంటి క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి ఎందుకు మెన్షన్ చేశానంటే టోటల్గా 4 కార్డ్స్ ఉన్నాయి. మన యొక్క అర్హత బట్టి ఈ 4 కార్డ్స్లో ఏదో ఒక కార్డు మనకైతే రావచ్చు. కానీ 4 కార్డ్స్కి ఆల్మోస్ట్ సేమ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అర్థమైందా అండి? సో ఒకవేళ అర్హత ఎక్కువ ఉంటే మంచి కార్డు మనకైతే వస్తుంది. ఈ కార్డుకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ లైఫ్ టైం ఫ్రీ చెప్పాను కదా, ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. అదేవిధంగా ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దాంతోపాటు కార్డు వచ్చిన 30 డేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్లై చేశారు, కార్డు వచ్చింది, కార్డు వచ్చిన 30 డేస్లో మనం కనుక 5,000 కంటే ఎక్కువ డబ్బుని యూజ్ చేస్తే మనకి వెల్కమ్ వోచర్ కూడా వస్తుంది వర్త్ ఆఫ్ 500. ఈ డబ్బుని మనమైతే ఇండైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ అనమాట. అర్థమైందా అండి? సో ఈ బెనిఫిట్ కూడా ఉంది. అదేవిధంగా 10x రివార్డ్ పాయింట్స్. సో మనం కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే వేరే కార్డ్స్తో కంపేర్ చేస్తే 10x రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, మనకే బెనిఫిట్. అర్థమైందా అండి? సో ఈ రివార్డ్ పాయింట్స్కి ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేదు. వేరే కార్డ్స్కి టైం ఉంటుంది, 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అని చెప్పి, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేదనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బై 1 గెట్ 1 మూవీ టికెట్ ఆఫర్. ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ ఫ్రీ. అది కూడా టికెట్ ప్రైస్ అన్నది 500 కంటే తక్కువ ఉండాలి. అండ్ కండిషన్ ఏంటంటే మనం ఖచ్చితంగా పేటిఎం మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేయాలి ఈ కార్డుతో, అప్పుడు మాత్రమే ఫ్రీ. అది కూడా మంత్కి 2 టైమ్స్ అనమాట. అర్థమైందా అండి? అండ్ దాంతోపాటు 4 ఫ్రీ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్. ఎయిర్పోర్ట్స్లో లాంజెస్ ఉంటాయి. సో అది కూడా ఈ కార్డుతో డొమెస్టిక్లో మనమైతే ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ లాంజెస్లో కూడా మనమైతే ఈ సర్వీస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా అండి? సో ఇది కూడా చాలా అంటే చాలా బెస్ట్ అయిన ఆఫర్. ఓన్లీ లాంజే కాదు, స్పా కూడా, అది కూడా ఎవ్రీ క్వార్టర్. అండ్ దాంతోపాటు అప్ టు 2 గోల్ఫ్ రౌండ్స్ పర్ మంత్. గోల్ఫ్ అంటే తెలుసు కదా, ఆడతారు కదా, అది 2 సార్లు ఫ్రీ, మంత్కి 2 సార్లు ఫ్రీ అనమాట. అదేవిధంగా లో ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ ఎంత? జస్ట్ 1.5. మనం కనుక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లయితే ఈ మార్కప్ ఛార్జ్ అనేది పడుతుంది, ఫారెక్స్ మార్కప్ ఛార్జ్. అది చాలా తక్కువ, జస్ట్ 1.5. వేరే కార్డ్స్లో 4%, 5% ఆ విధంగా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మాత్రం 1.5. అదేవిధంగా జీరో లాస్ట్ కార్డ్ లైబిలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కార్డు పోయింది, డబ్బులు వాడేశాడు, అలాంటప్పుడు మనకి 50,000 వరకు మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. కార్డు పోయిందండి, జస్ట్ ట్యాప్ చేశాడు,
వాడేశాడు. సో అలాంటప్పుడు 50,000 వరకు మనం ₹1 కూడా భరించాల్సిన అవసరం లేదు, ఈ బ్యాంకే భరిస్తుంది. 50,000 కంటే ఎక్కువ వాడితే అప్పుడు మనం కట్టాలి, మనం భరించాలి ఆ బిల్లు. అర్థమైందండి? అదేవిధంగా పర్సనల్ యాక్సిడెంట్ కవర్, యాక్సిడెంట్ అయింది, అలాంటప్పుడు 5 lakhs వరకు ఈ కార్డు మనకైతే ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో హాస్పిటల్ బిల్లు 5 lakhs వరకు ఈ కార్డే భరిస్తుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ మింత్రా, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్ అండ్ 1mg. ఈ కార్డుతో ఈ యాప్స్లో మనం కనుక షాపింగ్ చేస్తున్నట్లయితే 10% వరకు డిస్కౌంటు. ఎవరైతే ఎక్కువగా మింత్రా, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ యూజ్ చేస్తారో వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్. అదేవిధంగా ఇన్స్టెంట్ 15% డిస్కౌంట్ ఆన్ టాటా క్లిక్ పెలెట్, అదేవిధంగా షుగర్ కాస్మెటిక్స్ అండ్ జొమాటో. ఈ సైట్స్లో మనకైతే 15% ఇన్స్టెంట్గా డిస్కౌంట్. అదేవిధంగా 10 to 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ ట్రావెల్ బుకింగ్స్. మనం కనుక హోటల్స్, ఫ్లైట్స్, బస్సెస్ ఇవన్నీ యాత్ర, ఆదాని వన్, MMT అనగా మేక్ మై ట్రిప్, గో ఐబిబో లాంటి సైట్స్లో కొంటున్నట్లయితే మనకి 10 to 20% డిస్కౌంట్ అనమాట. అదేవిధంగా ఈ సైట్లో ది మెన్ కంపెనీ సైట్లో మనం కనుక 999 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కొంటున్నట్లయితే ఫ్లాట్ 10% ఆఫ్ అనమాట. సో దీనికి అప్లై చేయాలంటే మన జీతం మినిమం 25,000 ఉండాలి. అర్థమైందా అండి? ఒకవేళ మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. అదే మనం కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే 25 to 60 మిడిల్లో ఏజ్ అన్నది ఉండాలి. సో ఒకవేళ మీరు కనుక ఈ కార్డుకి అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, అదేవిధంగా పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఇచ్చా, ఒకసారి మీరైతే చూసుకోండి. ఇంకా సెకండ్ వన్, యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్. ఇది ప్రెజెంట్ అయితే లైఫ్ టైం ఫ్రీ, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, మేబీ ఫ్యూచర్లో ఛార్జ్ అవ్వచ్చు. అర్థమైందండి? ప్రెజెంట్ అయితే ఫ్రీ. అండ్ జొమాటో, మీరు కనుక అస్తమాటు జొమాటోలో ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే ఒక్కో ఆర్డర్ పైన 40% ఆఫ్. మంత్కి 2 సార్లు ఈ ఆఫర్ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. దీనికి లిమిట్ ఉంటుంది. అర్థమైందా అండి? ఇంత ఆఫ్ అని చెప్పి లిమిట్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మింత్రాలో షాపింగ్ చేస్తున్నట్లయితే ప్రతి ఆర్డర్ పైన 10% ఆఫ్ అనమాట. సో ఇన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం ప్రతి మంత్ బిల్స్ అయితే కడుతూ ఉంటాం కదా, బిల్స్ కడుతుంటాం. ఒకవేళ ఆ బిల్స్ని మనం కనుక అమెజాన్ పే ద్వారా కడుతున్నట్లయితే ఈ బిల్స్ పైన 5% ఆఫ్ అనమాట. యూటిలిటీ బిల్స్ అంటే ఏంటి? కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, రీఛార్జు, అది ఇది కేబుల్, ఇంటర్నెట్, వాటిపైన 5% ఆఫ్ అనమాట. అదేవిధంగా బ్లింకిట్ మీద 10% ఆఫ్. సో మ్యాక్స్ డిస్కౌంట్ వచ్చేసి 250 అనమాట. అదేవిధంగా మీరు కనుక బుక్ మై షోలో కొంటున్నట్లయితే టికెట్స్, మూవీ టికెట్స్, లేకపోతే మ్యాచ్వి అవి కొంటున్నట్లయితే 10% ఆఫ్ అనమాట. మ్యాక్స్ వచ్చేసి 100. సో మంత్కి ఒకసారి మనమైతే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గెట్ 1 రివార్డ్ పాయింట్ ఆన్ ఎవ్రీ స్పెండ్ ఆఫ్ 200. అంటే మనం కనుక 200 ఖర్చు పెడితే మనకి 1 రివార్డ్ పాయింట్ అనేది వస్తుంది. అర్థమైందా అండి? అదేవిధంగా అప్ టు 15% ఆఫ్ ఆన్ పార్ట్నర్ రెస్టారెంట్స్. అంటే ఈ బ్యాంకు కొన్ని రెస్టారెంట్స్తో టైఅప్ అయి ఉంటుంది. ఆ రెస్టారెంట్లో ఫుడ్ తిని మనం కనుక ఈ కార్డ్ ఇస్తే 15% ఆఫ్ అనమాట. అదేవిధంగా గెట్ 0 కాస్ట్ లైబిలిటీ. ఆల్రెడీ చెప్పా, కార్డు పోయింది, ఎవడో ట్యాప్ చేశాడు, అలాంటప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టాడో వాడు అది మనం కట్టాల్సిన అవసరం లేదు. ఆ ఫెసిలిటీ కూడా ఈ కార్డు మనకైతే ఆఫర్ చేస్తూ ఉందన్నమాట. సో దీనికి అప్లై చేయాలంటే మన ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. అదేవిధంగా మనం శాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అదేవిధంగా మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన జీతం మినిమం 21,000 ఉండాలి. అండ్ దాంతోపాటు మనం కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనగా వ్యాపారం చేస్తున్నాం. సో మనకి నికర ఆదాయం మంత్కి నికర ఆదాయం 30,000 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అర్థమైందండి? సో అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఉంది, కావాలంటే అప్లై చేసుకోండి. ఇంకా థర్డ్ వన్, ఇండస్ఇండ్ లెజెండ్ క్రెడిట్ కార్డ్. అర్థమైందా అండి? ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ, ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, అదేవిధంగా ఎటువంటి యాన్యువల్ ఫీజు కూడా లేదనమాట, ఫ్రీ కంప్లీట్గా. అండ్ 8 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్, అది కూడా ఇంటర్నేషనల్, డొమెస్టిక్. అర్థమైందా అండి? ఎయిర్పోర్ట్స్లో లాంచెస్ ఉంటాయి, మనమైతే ఫ్రీగా ఈ కార్డ్ని యూజ్ చేసుకొని ఫ్రీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినవచ్చు. అదేవిధంగా బై 1 get 1 మూవీ టికెట్ ఆన్ బుక్ మై షో. ప్రతి మంత్ 3 టికెట్స్ మనమైతే ఫ్రీగా పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కార్డు ఈ రోజు మనకైతే వచ్చింది. ఈ రోజు నుంచి 1 year లోపు మనం కనుక ఈ కార్డు 6 lakhs కంటే ఎక్కువ డబ్బుని ఖర్చు పెడితే
మనకి 4000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ 4000 బోనస్ రివార్డ్ పాయింట్స్ని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. మనకే లాభం. అండ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ స్విగ్గీ, ఈజీ డిన్నర్ అండ్ మోర్ బ్రాండ్స్. సో మనం కనుక స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే ఈ కార్డ్తో మనకి ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. క్లియర్? సో ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అవి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదిగోండి, మనం కనుక 100 స్పెండ్ చేస్తే ఒక రివార్డ్ పాయింట్ మనకైతే వస్తుంది, అది కూడా వీక్ డేస్లో. అదే మనం కనుక వీకెండ్స్లో 100 స్పెండ్ చేస్తే 2 రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. సో వీకెండ్స్లో ఖర్చు పెడితే ఎక్కువ పాయింట్స్ మనకైతే వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ చెప్పాను కదా, మనం కనుక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లు చేస్తున్నట్లయితే వేరే కార్డ్స్లో 3%, 4% ఆ విధంగా ఛార్జెస్ అయితే ఉంటాయి, కానీ ఇక్కడ 1.8% అనమాట. అండ్ మనం కనుక అజియో యాప్లో షాపింగ్ చేస్తే అనగా 2000 షాపింగ్ చేస్తే మనకి 400 ఆఫ్. అండ్ లైఫ్ స్టైల్ మనం కనుక ఈ యాప్లో 1,999 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే మనకి 15% ఆఫ్ అనమాట. అర్థమైందా అండి? అదేవిధంగా ఈజ్ మై ట్రిప్ ఈ యాప్లో మనం కనుక ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేసుకుంటున్నట్లయితే అప్ టు 1000 ఆఫ్ అనమాట. అదేవిధంగా ఈజీ డైనర్ యాప్లో మనం కనుక 1500 కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నట్లయితే మనకి 15% డిస్కౌంట్ అనమాట, అప్ టు 500. అర్థమైందా అండి? ఇన్ని బెనిఫిట్స్ మనకైతే ఉన్నాయి. ఇప్పుడు అర్హత మనమైతే చూద్దాం. ఒకవేళ మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన జీతం 80,000 కంటే ఎక్కువ ఉండాలి. అదే మనం కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే 1,00,000 కంటే ఎక్కువ ఆదాయం ప్రతి మంత్ వస్తూ ఉండాలన్నమాట. అండ్ క్రెడిట్ స్కోర్ 650 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఏజ్ అన్నది 21 to 65 మిడిల్లో ఉండాలన్నమాట. అర్థమైందా? అండ్ ఇంకొక కండిషన్, ఈ కార్డు మనకి రావాలంటే మనకి ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉండాలి, అది కూడా లిమిట్ 50,000 కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందా అండి? ఇవి కండిషన్స్. ఇంకా నెక్స్ట్ కార్డ్ కొటక్ లీగ్ క్రెడిట్ కార్డ్, ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ. ఒకవేళ ప్రతి 6 monthsకి ఒకసారి మనం కనుక 1,25,000 కన్నా ఎక్కువ డబ్బుని యూజ్ చేస్తున్నట్లయితే మనకి 2 బెనిఫిట్స్. ఒకటి వచ్చేసి 4 PVR టికెట్స్ ఫ్రీగా వస్తాయి, లేదా 10,000 రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. దాన్ని క్లెయిమ్ చేసుకున్న మనకే బెనిఫిట్ అనమాట. అండ్ ఒకవేళ మనం కనుక IRCTC బుకింగ్ అనగా ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకుంటున్నట్లయితే సర్చార్జ్ లేదు, మాఫీ. అర్థమైందా అండి? సో ఇది కూడా మనకే బెనిఫిట్ అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ 500 మనకైతే బెనిఫిట్. అదేవిధంగా ఒకవేళ కార్డ్ అన్నది పోతే, చెప్పాను కదా, ఒకవేళ కార్డు పోతే వేరే వాళ్ళు ట్యాప్ చేసుకున్నారు, సో వాడేశారు, ఆ బిల్లు మనం కట్టాల్సిన అవసరం లేదు, తర్వాత బ్లాక్ చేసుకుంటాం. ఆ బిల్లు ఎంతవరకు కట్టాల్సిన అవసరం లేదు? 1.25 lakhs వరకు మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అస్తమాటు మీరు డీజిల్, పెట్రోల్ కొట్టించుకుంటున్నట్లయితే సర్చార్జు మాఫీ, అది కూడా 1% అనమాట. సో ఇయర్కి మనకి 3,500 వరకు ఆదా అవ్వడానికి ఛాన్స్ ఉంది, అది కూడా మీరు యూజ్ చేస్తున్నట్లయితే. అదేవిధంగా రివార్డ్ పాయింట్స్ చెప్తున్నా, ఈ రివార్డ్ పాయింట్స్ని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. దేనికి? ఫ్లైట్ టికెట్స్కి, మొబైల్ రీఛార్జ్కి, మూవీ టికెట్స్కి, ఇలా ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి కార్డు కావాలంటే మనం ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి, లేకపోతే వ్యాపారం చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే మనకి సంవత్సరానికి 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తూ ఉండాలి. అండ్ మన ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. మన సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నా కూడా లింకు పక్కన కామెంట్స్లో, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే అప్లై చేసుకోండి. ఇంకా లాస్ట్ కార్డ్ స్టాండర్డ్ చార్టెడ్ ప్లాటినం రివార్డ్ క్రెడిట్ కార్డ్. సో ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ అనమాట. సో మనం కనుక ఈ కార్డుతో 150 స్పెండ్ చేస్తే మనకి ఒక రివార్డ్ పాయింట్ అన్నది వస్తుంది. అదే మనం కనుక ఈ కార్డుతో హోటల్స్కి, రెస్టారెంట్స్కి, ఫ్యూయల్కి అనగా పెట్రోల్ బంక్స్లో మనం కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే ఒక్కో 150 రూపీస్కి 5 రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి అన్నమాట. ఫ్యూచర్లో మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్స్ అవి ఇవి మనమైతే కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ కార్డుకి అప్లై చేయాలంటే మన ఏజ్ అన్నది 27 to 55 మిడిల్లో ఉండాలన్నమాట. అదేవిధంగా మనం ఖచ్చితంగా శాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. అండ్ మినిమం ఇన్కమ్ వచ్చేసి సంవత్సరానికి 7 lakhs కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ కార్డుకి కూడా మీరు అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చా, ప్రతి కార్డుకి లింక్స్ ఇచ్చా. సో A to Z చూసుకొని కావాలంటే అప్లై చేసుకోండి. సో ఇవన్నీ లైఫ్ టైం ఫ్రీ అనమాట. అదేవిధంగా చాలా ఆఫర్లు, క్యాష్ బ్యాక్స్ మనకైతే ఉన్నాయి, సరిగ్గా యూజ్ చేసుకుంటే మనకే లాభం. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో చూసుకుంటున్నట్లయితే 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే క్రెడిట్ కార్డు గురించి కూడా కోర్స్ ఉంది.
టర్మ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ప్రతి దాని గురించి కోర్సు ఉంది. అదేవిధంగా బిజినెస్, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే ఫార్మింగ్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారనమాట. సో ఇలా 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ సమాచారం నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.